నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ ఫినాన్స్ ప్రొఫెషనల్ గిరిబాబు గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. గిరిబాబు గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్, గిరిబాబు గారు, డబ్బుకి సంబంధించి మన వయస్సును బట్టి డబ్బు పట్ల మన పర్సెప్షన్ ఎలా ఉండాలి అంటే, మారుతున్న ఆర్థిక అవసరాలను బట్టి, ఆర్థిక స్థితిగతులను బట్టి డబ్బుకి సంబంధించి 20 ఏళ్ల వయసులో ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి, 30 ఏళ్ల వయసులో ఎటువంటి విషయాలు తెలుసుకోవాలి, 40, 50 ఏళ్ల వయసులో ఎటువంటి విషయాలు తెలుసుకోవాలని డబ్బుకి సంబంధించి? ఎస్, గుడ్ క్వశ్చన్ అండి. నార్మల్గా చాలామంది నా దగ్గరికి వచ్చేవాళ్ళు వాళ్ళ ఆల్మోస్ట్ రిటైర్మెంట్కి దగ్గర అయ్యి ఒక 55 వచ్చిన తర్వాత, ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే 45 తర్వాత ఇంకా నాకు సినిమా కనిపిస్తుంది, ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మా జాబ్స్ స్థిరంగా లేవు, ఇప్పుడేం చేయాలని వస్తూ ఉంటారు. అలాగే కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు పాపం వాళ్ళ లైఫ్లో అంతా కూడా బరువు బాధ్యతలు, కుటుంబ పరిస్థితుల వల్ల గవర్నమెంట్ జాబ్ అయినప్పటికీ ప్రాపర్ ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్లో కూడా పెన్షన్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళందరికీ, లేదా వీడియో చూస్తున్న వాళ్ళు యంగ్స్టర్స్ ఉన్న వాళ్ళ 30sలో ఉన్న 40sలో ఉన్న వాళ్ళ ప్లానింగ్ అనేది వాళ్ళ కెరియర్ బిగినింగ్ నుంచి చేసుకుంటే ఎక్సలెంట్గా దాన్ని మనం మోల్డ్ చేసుకోవచ్చు. సో మనం నార్మల్గా ఒక చెట్టుని నాటిన తర్వాత ఆ చెట్టు ఎదుగుదల పెరిగే విధానం బట్టి దాన్ని చెదబట్టకుండా దాన్ని పాదు తీసి చాలా పెరగనిస్తూ దాని కొమ్మలు సైడ్ కట్ చేసి బాగా ఎప్పుగా పెరిగితే మంచి స్ట్రాంగ్ అవుతుంది, మనకు మంచి పళ్ళు ఇస్తుంది, నీడనిస్తుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. అట్లాగే సెల్ఫ్ కెరియర్ కూడా ఒక పర్సనల్ కెరియర్ మోల్డ్ చేసుకుంటూ ఉండాలి. అందులో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వచ్చేసి మీరు 20 years అయిపోయి అంటే లైక్ ఎడ్యుకేషన్ అయిపోయి ఇక కెరియర్ స్టార్ట్ అవ్వగానే అసలు ఫస్ట్ బడ్జెట్ ఏంటంటే అర్థం చేసుకోవాలి. బడ్జెట్ అంటే ఒక దేశం బడ్జెట్, రాష్ట్ర బడ్జెట్ కాదు, సెల్ఫ్ బడ్జెట్. నాకు మొత్తం ఎంత ఇన్కమ్ వస్తుంది, ఇందులో ఏ అవసరానికి ఎంతెంత నేను వాడుకోవాలి, నాకు ఖర్చులకు ఎంత వాడుకోవాలి, నా సరదాలకు ఎంత వాడుకోవాలి, లేకపోతే ఫ్యూచర్కి ఎంత పక్కన పెట్టాలి, నా ఎడ్యుకేషన్ లోన్ ఉంటే ఎంత నేను కంట్రిబ్యూట్ చేయాలి, పేరెంట్స్కి ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఉంటే ఎలా చేయాలి, నా ఫ్యూచర్ ప్లాన్ మ్యారేజ్కి ఎంత చేసుకోవాలి, లేకపోతే హోమ్ కొనుక్కోవాలని ఏం ప్లాన్ చేయాలి, ఇవన్నీ ముందు నుంచి ఒక బడ్జెట్ అర్థం చేసుకొని ఏ బకెట్కి ఆ బకెట్ కనుక ప్లాన్ చేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది. ఫస్ట్ నేర్చుకొని బకెటింగ్ చేసుకొని చేయాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, వాళ్ళకు శాలరీ రాగానే ఫస్ట్ శాలరీ రావడానికి ముందే ఈఎంఐస్లో ఏ గ్యాడ్జెట్స్ కొనాలి, ఆ గ్యాడ్జెట్స్ అయిపోయిన తర్వాత ఈఎంఐ కడుతూ ఉంటారు, బైక్ కొనాలి, బైక్ అయిపోయిన తర్వాత కొంచెం వెళ్ళిన తర్వాత నేను ఒక 4-wheeler తీసుకోవాలి, అది అయిపోయిన తర్వాత వీకెండ్ ఫ్రైడే ఒక పబ్, సాటర్డే ఒక పబ్, డిఫరెంట్ పబ్స్ వెళ్ళాలి, డబ్బులు సరిపోవట్లేదు, నా జీతం 40-50 వేలు సరిపోవట్లేదు, ఇది ఆన్సర్ చెప్తూ ఉంటారు. దిస్ నాట్ ద వే. సో కంపల్సరీ ఫస్ట్ ఇనీషియల్ 20, 25, 30 జాబ్ రాగానే ఫస్ట్ వాళ్ళు బడ్జెటింగ్ అనే ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని ఎలా స్థిరంగా చేసుకుంటే వాళ్ళ లైఫ్ 45, 50 తర్వాత సూపర్గా ఉంటుంది. ఇది ఒకటి బడ్జెటింగ్ చేయడమే కాదు, దానిలో ఇన్వెస్ట్మెంట్ అనే ఒక పార్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని నెక్స్ట్ 50 తర్వాత ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా మనకు తిరిగి పళ్ళనివ్వాలి, తిరిగి ఫ్రూట్స్ ఇవ్వాలి, అది మనం ప్లాన్ చేసుకోవాలి. అది అయిపోయిన తర్వాత 30స్లోకి వచ్చారనుకోండి, 30స్లోకి వస్తే వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాకున్న ఇన్కంలో నుంచి ఎక్స్పెన్సెస్ పోయాక సేవింగ్స్ ఎలా చేయాలి. ఫస్ట్ బడ్జెటింగ్, సెకండ్ సేవింగ్స్. అంటే చాలామంది ఏం చేస్తారంటే, నాకు వచ్చే సాలరీ ₹1,00,000 ఉంది, కానీ నాకు ఈఎంఐ ఉంది ఆల్రెడీ, లేకపోతే సర్వెంట్ మెయిడ్కి వెళ్ళిపోతుంది, పిల్లల ఎడ్యుకేషన్ వెళ్ళిపోతున్నాయి, లేదా రెంట్కి వెళ్ళిపోతుంది, మెయింటెనెన్స్ వెళ్ళిపోతుంది, నాకు కార్ లోన్ అది లోన్, అసలు ఏం మిగలట్లేని చెప్తూ ఉంటారు 30+ ఉన్నవాళ్ళు. నో, దట్స్ నాట్ ద వే. మనకు వచ్చిన ఇన్కంలో నుంచి సేవింగ్స్ తీసేశాక నెక్స్ట్ ఎక్స్పెన్సెస్ ప్లాన్ చేయాలి. సో అక్కడ సేవింగ్స్ మీద దృష్టి పెట్టడం మొదలు పెడితే 50కి వచ్చేప్పటి వరకు ఆ సేవింగ్స్ పెరిగి పెద్దదై మహావృక్షం అవుతుంది. సో ఆ సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ సేవింగ్స్ తీసుకెళ్ళాలి, మళ్ళీ తీసుకెళ్ళి చాలామంది ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటారు. నేను 20 years 50కి రిటైర్ అయితే ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటా. ఇన్సూరెన్స్ కెన్ నెవర్ బీ ఇన్వెస్ట్మెంట్. అది ఓన్లీ ఇన్సూరెన్స్ కవరేజ్ మాత్రం ఇవ్వాలి, మీరు లేకపోతే మీకు ఆర్థిక భద్రత ఇవ్వాలి. అంతేగాని ఇన్సూరెన్స్ పాలసీ కెనాట్ బి ఫర్ యువర్ పెన్షన్, కెనాట్ బి ఫర్ యువర్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్, కెనాట్ బి ఫర్ యువర్ ఫ్యూచర్ నీడ్స్ గోల్స్. ఎందుకు, ఏ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇన్ఫ్లేషన్ బీట్ చేయదు. ఎగ్జాక్ట్లీ. కనీసం 6-7% కూడా రిటర్న్ రాదు, అది మాక్సిమం 3 to 4 బస్ అంతే. అందరికి తెలిసిన విషయం. కానీ మా మామయ్య ఎల్ఐసి ఏజెంట్ వచ్చాడు, లేకపోతే మా బాబాయ్ పలానా ఎస్బీఐ లైఫ్ ఏజెంట్ వచ్చాడు, ఏదో వచ్చారు ఫోర్స్ మీద, నాన్న చెప్పాడను, పోస్ట్ ఆఫీసు, ఇట్లాంటి పథకాలు, పిఎల్ఐ ఈ మధ్య బాగా పాపులర్ అవుతుంది, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, ఇలాంటివి చేశాను అని చెప్పేసి వాళ్ళ డబ్బుల్ని నిజంగా పడుకోబెట్టేస్తారు. అది అస్సలు చేయకూడదు. సో మనము సేవింగ్స్ చేస్తూ దాన్ని అసెట్స్లోకి కన్వర్ట్ చేయాలి. అసెట్స్లోకి, అది ఏం అసెట్స్? ఫినాన్షియల్ అసెట్స్ విచ్ హ్యాస్ ఏ పొటెన్షియల్ టు గ్రో టు బీట్ ది ఇన్ఫ్లేషన్. ఇక్కడ మనం అర్థం చేసుకో పాయింట్ ఏంటంటే, మనం అక్కడ 30స్లో ప్లాన్ చేస్తున్నాం కదా, మనకు ఆటోమేటిక్గా ఒక 20 years ఆఫ్ వింటేజ్ ఉంది మన ఇన్వెస్ట్మెంట్కి. కనుక 20 years ఆఫ్ వింటేజ్ ఉంటే వీళ్లకు ఈక్విటీ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే మీరు టైం ఇచ్చారు కదా, ఈక్విటీలో ఇస్తారు కదా, అవకాశం ఉంది కదా, ఆటోమేటిక్గా
ఆ 20 years పాటు కనుక మీరు ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే యూ విల్ సీ మిరకల్స్, యూ విల్ సీ వండర్స్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఇవన్నీ జరుగుతాయి ఆ 30sలో ఉండే వాళ్ళకు. దాంతోపాటుగా 35 అక్కడ రాగానే ఇంటి కోసం ప్లాన్ చేయాలి. ఇల్లు ఖచ్చితంగా ఇల్లు ఒక ఎమోషన్, అది ఒక లయబిలిటీ కాదు. చాలామంది ఇల్లు ఒక లయబిలిటీ, ఇంటి పెట్టే బదులు మీరు ఎస్ఐపి చేయండి ఇంత పెరుగుదంటారు. అవన్నీ కరెక్టే, ఎక్సెల్లో బాగుంటాయి, ఎక్సెల్ చూడడానికి. కానీ ఇల్లు అనేది ఒక ఎమోషన్. మన సౌత్ ఇండియాలో ఒక పెళ్లి చేయడానికి ఒక సంబంధం చూస్తే ఫస్ట్ వాళ్ళు సొంత ఇల్లు ఉందా, లేకపోతే నీకు ఊర్లో సొంత ఇల్లు ఉందా, లేకపోతే హైదరాబాద్లో సొంత ఇల్లు, స్థిరాస్తులు ఏమైనా ఉన్నాయి వాళ్ళు ఫస్ట్ అడిగేది ఇల్లు. కనుక ఇల్లు అంటే నువ్వు స్థిరంగా ఉన్నావు అర్థం, ఆ స్థిరాస్తి ఉంటే. కనుక అది ఒకటి కంపల్సరీ నీడ్ అయిపోతుంది. కనుక 35s 40sకి వెళ్ళేప్పటికీ కంపల్సరీ ఇల్లు గురించి ప్లాన్ చేసి దాన్ని మనం రిటైర్మెంట్కి చాలా ముందే ఈఎంఐ అంతా కంప్లీట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోవాలి. సో దీంట్లో ఇక మీరు 40కి వచ్చేప్పటికి మీ రిటైర్మెంట్ ప్లానింగ్ అంతా పర్ఫెక్ట్గా ఉంటూ ఉండాలి. సో ఫస్ట్ 20sలో బడ్జెటింగ్, 30sలో సేవింగ్స్ ప్యాటర్న్ ఇంటూ ఈక్విటీ టు బీట్ ఇన్ఫ్లేషన్. 40sకి వచ్చేప్పటికి ఇదంతా కూడా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. పర్టికులర్లీ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పట్ల మనం రివ్యూ చేసుకొని నేను ఇంకా 10-15 years తర్వాత నాకు హెల్త్ ఇన్సూరెన్స్ అవకాశం ఉంది కాబట్టి నాకు కనీసం ఒక ₹1 కోటి హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇప్పుడే ఇది పెరిగి నో క్లెయిమ్ బోనస్తో పాటు ఇప్పుడు అన్లిమిటెడ్ పాలసీ చాలా వస్తున్నాయి. ఇప్పుడు ఇది పెరిగి ఒక 2-3 crores సరిపడేలాగా ఉండాలి హెల్త్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ కనీసం ఒక 2 కోట్లు 3 కోట్లు డిపెండింగ్ ఆన్ ది ఇన్కమ్ లెవెల్స్ బట్టి ఉండాలి. అండ్ ప్లానింగ్ ఫర్ ది ఫ్యూచర్ హోమ్ ఉండేలాగా. అండ్ పిల్లల ఎడ్యుకేషన్ ఇక్కడ స్టార్ట్ అయిపోతుంది. 40కి వచ్చేప్పటికి పిల్లలు 8th class 10th class అలా వచ్చేస్తారు. తర్వాత వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్కి ప్లానింగ్ చేయాలి. అప్పుడు వచ్చి నేను నా రిటైర్మెంట్ ప్లానింగ్ చేస్తా అంటే కుదరదు. అది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఒక 50-60% కార్పస్ జనరేట్ అయిపోయి ఉండాలి బై ద ఏజ్ ఆఫ్ యువర్ 45. ఇంకా 50లో రిటైర్మెంట్ కార్పస్ వర్క్ చేయడం స్టార్ట్ అవ్వాలి. సో ఇది 40s అయిపోద్ది. 50sకి వచ్చేప్పటికి మీకు ఎటువంటి లోన్స్ ఉండకూడదు. అన్ని లోన్స్ అన్నీ కూడా 45 to 50 బిట్వీన్లో లోన్స్ అన్ని మార్టగేజ్ అన్ని క్లియర్ చేసేసుకొని ఉండాలి. అలా లోన్స్ క్లియర్ చేసుకొని అసెట్స్ అన్నీ కూడా ఏమన్నా ఫిక్స్డ్ అసెట్స్ ఉంటే, పర్టికులర్ చాలామంది 30sలో ప్లాట్స్ కొంటూ ఉంటారు, ప్లాటు, పొలము, లేకపోతే స్థలం ఇలాంటివి. ఇవన్నీ కూడా 50s తర్వాత నుంచి కంపల్సరీ ఫినాన్షియల్ అసెట్స్లోకి మూవ్ చేయాలి. ఎందుకంటే మీరు అసెట్ రిచ్ ఉండకూడదు. అసెట్ రిచ్ క్యాష్ పూర్ ఈజ్ వెరీ డేంజర్. క్యాష్ రిచ్ అసెట్ లైట్ ఉన్నా పర్వాలేదు. చేతిలో క్యాష్ ఉన్నాడు కింగ్ అని మీరు చేసాలి చెప్పి. ఎగ్జాక్ట్లీ, క్యాష్ ఇస్ కింగ్ ఆల్వేస్. కనుక అసెట్ లైట్, క్యాష్ రిచ్ ఉండాలి. అంటే మీరు 50కి వచ్చేప్పటికి మీకు ఎక్కడెక్కడ నాకు పలానా చోట స్థలం ఉంది, పలానా చోట ఇది ఉంది, దానికి పర్సనల్ లోన్ తీసుకొని కడుతున్నాను, ఇలాంటి అన్నీ క్లోజ్ చేసేసి అవన్నీ కూడా నెమ్మదిగా ఫినాన్షియల్ అసెట్స్లోకి మూవ్ చేయాలి. లేదా చాలామంది 30-35 ఉన్నప్పుడు మీరు ఒక స్థలం ఉన్నారనుకోండి, వాళ్ళు ఏమంటారు, ఇది నేను మా బాబు కోసము, ఈ స్థలం మా పాప కోసం అని చెప్తూ ఉంటారు. కానీ నిజంగా 50sకి వచ్చాక వాళ్ళ పెళ్లి కోసం అమ్ముతారు ఆ స్థలం. అది పెళ్ళి అనేది ఒక 1 yearలో ప్లాన్ చేస్తే అయిపోతుంది. మరి ల్యాండ్ అమ్మడం కుదురుతున్న ఈ రోజుల్లో. సడన్గా ఇలాంటి పరిస్థితుల్లో ల్యాండ్ లిక్విడిటీ లేదు, రేట్ రావట్లేదు, ఎలా అమ్మగలం? కనుక అట్లీస్ట్ మనం ఒక 3-4 years ముందు నుంచి వాటిని ప్లాన్ చేసుకుంటూ ఫిక్స్డ్ అసెట్స్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఫైనాన్షియల్ అసెట్స్. మీరు ఏ ఎకనామిక్ పేపర్స్ చదివినా, ఏ ఫైనాన్షియల్ అడ్వైజర్ కలిసినా అందరు చెప్పే పనే ఇప్పుడు ఈ రోజుల్లో. ముఖ్యంగా మన సౌత్ ఇండియానే కాదు, టోటల్ ఎంటైర్ వరల్డ్ వైడ్గా రియల్ ఎస్టేట్ స్లంప్ నడుస్తుంది. ఇవాళ మార్నింగ్ నాకు ఆస్ట్రేలియా నుంచి ఒక క్లయింట్ ఫోన్ చేశాడు. నేను 2 crores పెట్టి ఒక 2.5 crore ఫ్లాట్ కొన్నాను, నా జాబ్ ఇప్పుడు పోయే పరిస్థితి ఉంది, ఈఎంఐ కట్టలేను, అలా అని ఇది అమ్మాలంటే కుదరట్లేదు, నేను కొన్న రేట్ వచ్చేసి 2,15,00,000, ఇప్పుడు నేను ఆల్రెడీ ఈఎంఐ కడుతున్నాను, కానీ ఎక్కువ ప్రిన్సిపల్ ఏం తీరలేదు, ఇప్పుడు రేట్ లేదు, నేను కనుక అమ్మి కడితే కూడా నాకు మొత్తం డబ్బులు రావు, నేను కొన్న రేటు కూడా రాను నాకు ఇప్పుడు, సో నేను ఇబ్బంది పడతాను. ఇది నాకు అనిపించినప్పుడు ఆస్ట్రేలియాలో కూడా బాగా డౌన్ నడుస్తుంది, వరల్డ్ వైడ్గా ఇదే పరిస్థితి. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ఎవరికైనా రావచ్చు కదా. అదే అట్లీస్ట్ ఫైనాన్షియల్ అసెట్స్లో కొంచెం మార్కెట్ పడ్డా కూడా అట్లీస్ట్ కొద్ది గొప్ప లాస్తో తీయొచ్చు మొత్తం. బట్ ఇక్కడ అట్లా కాదు, ఫిక్స్డ్ అసెట్స్ రావు. కనుక కంపల్సరీ ఈ ఏదైతే మనం ఇప్పుడు చెప్పామో 20, 30, 40, 50 స్టెప్ బై స్టెప్ 20లో బడ్జెటింగ్ చేసుకోవాలి, 30sలో సేవింగ్స్ ప్లాన్ చేసి ఫ్యూచర్ రిటైర్మెంట్ గోల్స్ ప్లాన్ చేయాలి, 40sలో హోమ్ లోన్ సగంకి రావాలి, పిల్లల ఎడ్యుకేషన్ మీద బాగా ఫోకస్ చేయాలి, 50sకి వచ్చేప్పటికి అన్ని మార్టగేజెస్ క్లియర్ చేసి మన యొక్క ఫైనాన్షియల్స్ అన్నీ కూడా రిటైర్మెంట్కి టువర్డ్స్ ఫినాన్షియల్ గోల్స్ లాగా, అంటే ఫినాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా ఉండాలి. సో అప్పుడు మీకు ఏమవుతుంది, ఎవ్రీ మంత్ మంత్లీ ఇన్కమ్ స్టార్ట్ అయిపోవాలి. అది ప్యాసివ్ ఇన్కమ్ అయి ఉండాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే మీ యాక్టివ్ ఇన్కమ్ అయిపోద్ది కదా. ప్యాసివ్ ఇన్కమ్, మనం ఏం పని చేయకుండా నిద్రపోయినా కూడా మన డబ్బులు పని చేస్తూ మనకు రావాలి. ఎప్పటిదాకా ఇది 30 years రావాలి. ఆ 30 years రావాలంటే సరిపడే కార్పస్ ఉండాలి. సో మొదట్లో సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్ ద్వారా కొంచెం కొంచెం తీసుకుంటూ దాన్ని పెంచుకుంటూ పోతూ ఉండాలి. దిస్ ఈస్ ద ప్లానింగ్ ఫర్ 20, 30, 40, 50 ఏజ్ గ్రూప్ వాళ్ళ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ గిరిబాబు గారు. థ్యాంక్ యూ అండి. మన వయసును బట్టి డబ్బు పట్ల మన కోణం, అంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన దృక్పథం, మన పర్సెప్షన్ ఎలా ఉండాలి, మన వయసుని బట్టి కూడా డబ్బుని మనం ఎలా అర్థం చేసుకోవాలి
అన్న దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.